హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నల్గొండలో ఎగ్జిబిషన్ పడ్డది ఎన్జి కాలేజ్ లో. మేము ఎగ్జిబిషన్ వెళ్తున్నాం. వీళ్ళు ఒకటే గోల చేస్తారు, ఎగ్జిబిషన్ వెళ్దాం వెళ్దామని. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. కానీ హాయ్ చెప్పు, హాయ్ చెప్పు దేవి. ఓకే అండి, మేము ఇప్పుడు వెళ్తున్నాము. ఎగ్జిబిషన్ లో కలుస్తాం మళ్ళీ. ఓకే నైస్. హాయ్ గాయ్స్, ఇదే ఎగ్జిబిషన్ వచ్చేసాం మేము. ఎందుకంటే దగ్గర ఉంది ఫ్రెండ్స్. టికెట్ కౌంటర్. ఓకే, మనం ఇప్పుడు ఎగ్జిబిషన్ లో ఉన్నాం కదా, వెళ్తున్నాం. లోపలికి వెళ్ళాలంటే ముందు టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాలి. ఇదే అండి మా నల్గొండలో ఎన్జి కాలేజీలో ఎగ్జిబిషన్ ఇందులో పెట్టారు. ఇప్పుడు మా డాడీ ఆగమంటే అవతలేడిపోతూనే ఉన్నాడు. టికెట్ కౌంటర్ ఎక్కడుందని చూస్తున్నాము. ఇదే అండి ఎన్జి కాలేజ్, చూడండి ఒకసారి. మొత్తం ఆడ పార్కింగ్ ప్లేస్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ అన్ని సీనరీస్ భలే పెట్టారు. టికెట్ కౌంటర్ అక్కడ ఉన్నట్టుంది. అందరూ అక్కడికి వెళ్ళి తీసుకొని ఇటు నుంచి వెళ్తున్నారు. ఓకే, మా వారు టికెట్ తీసుకొచ్చారు. వీళ్ళకి ఇచ్చేసి లోపలికి వెళ్ళడమే. చూడండి మా నైస్ ఎట్లా వెళ్తుందో ముందు ముందే. అస్సలు ఆగట్లేదు. 2-3 డేస్ నుంచి ఎగ్జిబిషన్ వెళ్దాం అని ఒక్కడే సంపద తింటుంది. ఎంట్రన్స్లోనే ఎంత బాగుందో చూడండి. వాటర్ ఫౌంటైన్, వాటర్ కనిపిస్తున్నాయి. ఫొటోస్ దిగడానికి జనాలకి బాగుంది ఇక్కడ ప్లేస్. చాలా బాగుంది ఫ్రెండ్స్. అదైతే మా నైస్కి ఆనందం ఆపుకోలేకపోతుంది. ఇప్పుడు చెప్తుంది ఫ్రెండ్స్ మా డాడీ హాయ్. ఇంట్లో హాయ్ చెప్పమంటే చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నాడు. అవును ఫ్రెండ్స్, చూడండి మొత్తం లైటింగ్ ఎంత బాగుంది. ఎప్పుడు చేసేదానికంటే ఈసారి కొంచెం మంచిగా చేసారు. ఎగ్జిబిషన్ ప్రదర్శన మంచిగా చూపిస్తున్నారు. చాలా బాగుంది ఫ్రెండ్స్. చూస్తుంటే జనాలు తక్కువనే ఉన్నారు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు టైం 9 అవుతుంది. మేము వెళ్ళిన టైం 9 అవుతుంది. జనాలు తక్కువ ఉంటేనే బెటర్. ఎంట్రన్స్లోనే మనకి ఇక్కడ వాటర్ ఫౌంటైన్ ఉంది. చూడండి పిల్లలు ఎట్లా ఎంజాయ్ చేస్తుర్రు. మంచిగా డిన్నర్ అయిపోయాక వచ్చి ఉంటారు. చాలాసేపు ఆడుకొని వెళ్తారు. ఇంకా నాకైతే భయం అవుతుంది వాటర్ నా మీద పడతాయి అని. వాటర్ అంటే వచ్చి మీద పడతాయంట. చూడండి ఇట్లా మాట్లాడుతుందో. ఆమె సంతోషం చూడండి. నైస్. ఇది మా కన్నయ్యకి ఇప్పుడే ఫస్ట్ టైం కాబట్టి వాడంతా వింత వింతగా చూస్తుండు. ఎక్కడికి వచ్చినాం అసలు అనుకుంటా. వాటర్ వస్తున్నాయి అని వాడు వాటర్ సైడే చూస్తుండు. చూడండి, ఇటు చూడమంటే చూడట్లేదు. ఫోటో దిగుదామంటే వాడు ఇప్పుడు చూస్తుండు. అరే మళ్ళీ వాటర్ సైడే చూస్తున్నాడు. చూడండి. అవును ఫ్రెండ్స్, బ్యాక్ సైడ్ సమ్మర్ కాబట్టి చల్లగా అనిపిస్తుంది ఇక్కడికి వెళ్ళగానే. మా వారు హాయ్ చెప్పమంటే వాడు హాయ్ చేయని ఇట్లా చెప్పి కిందికి వంగి మళ్ళీ ఏమంటే వాటర్ సైడే చూస్తున్నాడు. ఇక్కడ దిగిండు ఫ్రెండ్స్ మా తమ్ముడు. ఎక్కడికైనా వెళ్తే కన్నయ్య ఎత్తుకోమని అంటుంటాడు. ఇక్కడ వాటర్ చూసేసరికి ఆ చిన్నపిల్లలకి వాటర్ అంటే ఎట్లుంటుంది, ఎంజాయ్మెంట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ చిన్నపిల్లలకి. అట్లా ఇప్పుడు వాడంతలా వాడు దిగిండు కిందికి. వాడికి వాటర్ దగ్గరికి వెళ్ళాలనిపిస్తుంది అని చూస్తుండు. ఏంది ఇవన్నీ ఎట్లా వస్తుంది. ఇక్కడ మ్యూజిక్ కూడా పెట్టారు కానీ చాలా డిస్టర్బెన్సింగ్ ఉందని నేనే మ్యూట్ చేశాను. నాకు అలాగే పోయి ఆడుకోవాలనిపిస్తుంది ఫ్రెండ్స్. ఆ వాటర్లో లోపలికి పోయి ఆడుకోవాలనిపిస్తుంది. వాడు చూడండి వాళ్ళ అక్కని గట్టిగా పట్టుకుంటుండు. అందులోకి తీసుకుపోతుందేమో అని భయపడుకుంటా. నిజంగా తీసుకోవద్దా? నేను ఇక్కడ కూర్చోండి ఫోటో తీస్తా అని చెప్తున్నా కానీ చాలా దుమ్ము ఉంది దాని మీద. దుమ్ము ఉంది. ఆ వాటర్ చుక్కలు పడ్డాయి దాని మీద. కానీ కొంతమంది కూర్చుంటున్నారు అక్కడ. వాళ్ళు కూర్చుంటున్నారు, ఫొటోస్ దిగుతున్నారని
దిగుతారేమోనని చెప్పిన, కానీ మొత్తం దుమ్ము వాటర్ చుక్కలు అవన్నీ ఉన్నాయి కాబట్టి ఇక వద్దనుకున్నాము. మన ఐసి ఏం చేయాలనో అర్థమవుతలేదు, వచ్చింది కానీ కన్నయ్యని పట్టుకొని గుంజుకొని తీసుకొని పోతుంది. వాటర్ చూడండి, కలర్స్ ఎంత మంచిగా వస్తున్నాయో వాటర్. లోపలికి పోదామంటే మా అమ్మ వద్దంటుంది, ఇంకా కొంచెం ఆగు అంటుంది. లోపలికి ఎవరన్నా వెళ్తారా? అందులో మొత్తం కరెంటు పెట్టిరు, కరెంట్ షాక్ వస్తుందని తెలియదా మా నైస్కి ఎట్లా మాట్లాడుతుందో చూడండి. లోపలికి వెళ్ళాలనుకుంటుందంట. దాని లోపలి కాదే మమ్మీ, లోపలి గేమ్స్ ఉండో దాంట్లోకి నేను అన్నది. ఓకే, గేమ్స్ దగ్గరగా, నేను వాటర్ లోపలికి ఏమో అనుకుంటున్నా. అయితే మా వారు ఇక్కడికి వచ్చింది చూడండి ఫోటో దిగుదామని. కన్నయ్యనేమో ఎత్తుకో అంటుండే, మళ్ళీ స్టార్ట్ చేసిండు ఎత్తుకో అని. నైస్ ఏమో లోపలికి పోదాం, తొందరగా వెళ్దాం అని గుంజుకొని పోతుంది వాళ్ళ డాడీని. ఇక్కడ వాటర్ ఉన్నాయి కదా, చల్లగా ఉన్నాయని కొద్దిసేపు ఉందామని అన్న నేనే. కన్నయ్య కార్ దగ్గర ఫోటో దిగాలని వాళ్ళ డాడీ అక్కడ నిలబెట్టిండు. వాడు చూడండి ఎట్లా చేస్తుండే, వాడు నిలవడం అంటే నిలబడతలేడు, కథం అయిపోయింది. అక్కడ లైట్ ఫోకస్ కొడుతుంది కదా ఫ్రెండ్స్, అక్కడనే నిలబడి అంటుంది మా అమ్మ అయితే. మరి లైట్ ఫోకసే కదా మంచిగా కనిపిస్తుంది. బాబా వాటర్ చూడండి ఎంత మంచిగా వస్తున్నాయో అసలు. మా డాడీ అయితే అక్కడనే నిలబడుతుంది, నీళ్ళు పడుతుంది, ఖచ్చితంగా నిలబడుతుంది మా డాడీ. ఫోటోకి ఒక ఫోజ్ ఇద్దామని నిలబడ్డాడు. వాడు హాయ్ చెప్పిండు. వాడిని ఎట్లనో అట్లా ఎత్తుకోకుండా దింపుదామని ఏదో యాక్టింగ్ చేసి చూపిస్తుండే వానికి. నేను మా తమ్ముడు గేమ్ ఆడుతున్నాను చూడండి, దేనికొచ్చినాము ఒకేసారి వన్ లైట్ వస్తుంది. అంటే ఇక్కడ వాటర్ మ్యూజిక్ పెట్టిర్రు, ఆ మ్యూజిక్ తగ్గట్టుగా వాటర్ వస్తున్నాయి అన్నమాట. ఫొటోస్ దిగడానికి మాత్రం సీనరీస్ భలే పెట్టిర్రు అసలు. మా డాడీ అయితే లైట్ ఫోకస్ కన్నా నిలబడ్డాడు చూడండి ఫ్రెండ్స్. కన్నయ్య వాటర్ దగ్గర పోదాం అని అంటుండు. ఓకే, ఫోటో తీయదామని కూర్చున్నాం మేము, కానీ మమ్మీ ఫోటో తీసాం. ఇంకా లోపలికి వెళ్దామంటే మాత్రం రావట్లేరు వీళ్ళు ఇంకా కూడా. ఇక్కడ వాటర్ చూడండి ఎంత మంచిగా వస్తున్నాయో. ఒకేసారి అన్నీ వదిలితే చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా లోపలికి పోదాం పా మమ్మీ అని అంటుంది మా నైసి, కానీ ఇంకా మా సార్ అస్సలు వస్తలేడు లోపలికి. అక్కడ ఫోటో దిగమంటే అస్సలు దిగుతలేడు వాడు. మా వారేమో ఫోటో దిగి అంటుంటే వాడేమో లైట్ ఫోకస్ చూడండి ఎట్లా కొడుతుందో. ఎందుకనే కదా మమ్మీ చెప్పేది. ఇక్కడ చూడండి మేము ఫోటో దిగుదామని నిలబడ్డాము, వాడేమో డాడీ చూడు అని వెనకకు చూపిస్తా ఉండు. ఫోటో దిగుతలేడు, ఏం దిగుతలేడు, చూడమంటే అస్సలు చూస్తలేడు, వాటర్ సైడే చూస్తుండు. అందుకే కదా ఫస్ట్ టైం కొత్తగా చూసినప్పుడు ఎవరికైనా అంతే ఉంటుంది కదా. క్లాప్స్ కొడుతుండు చూడండి, క్లాప్స్ కొడుతుండు వాడు. మ్యూజిక్ వస్తుంది, వాటర్ వస్తున్నాయి, ఫుల్ ఎంజాయ్ చేస్తుండు మొత్తానికి వాడైతే. నాకు వాటర్లోకి పోయి ఆడాలనిపిస్తుంది నాకు ఆ లైటింగ్స్ తోటి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒకసారి వాటర్ సైడ్ చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తుంది. ఇంకా సరిగ్గా లైట్స్ వేయట్లేరు కానీ జనాలు లేరని వేసలేరట్టుంది, కానీ చాలా బాగుంటుంది లైట్స్ అన్నీ వేస్తే. మా వారు ఎప్పుడు చూసినా సీనరీల దగ్గర నుంచే పోతుండ్రు ఫోటోలు దిగుదామని. అవి చాలా బాగున్నాయి కాబట్టి అక్కడనే దిగుతున్నా డాడీ.
అమ్మయ్య ఇప్పుడు పోయినాం ఫ్రెండ్స్ లోపలికి. చూడండి ఇప్పుడు మనము అందులో నుంచి బయటకు వచ్చేసినాము. మొత్తం ఇంకా ఈ పిల్లలవి గేమ్స్, షాప్స్, ఫుడ్ కోర్ట్స్ అన్నీ అవే ఉంటాయి. అక్కడ పైన చూడండి జైంట్ వీల్ ఎట్లా తిరుగుతుందో, దానికి కూడా లైట్స్ వేస్తారు. కానీ టైం అయిపోయింది, 9 అయిపోయింది కాబట్టి ఇక చిన్న చిన్నగా అన్ని లైట్స్ తగ్గించారు మొత్తం. అక్కడ కనిపిస్తుంది చూడండి కొలంబస్, దూరంగా బ్రేక్ డ్యాన్స్ కనిపిస్తుంది. ఇప్పుడు గోల స్టార్ట్ అవుతుంది అనమాట. నైస్, అది ఎక్కుతా మమ్మీ, ఇది ఎక్కుతా మమ్మీ అనుకుంటా, అది ఎక్కుతా మమ్మీ ప్లీజ్ అని అంటుంది. కానీ నేను ఎక్కలేదు, ఎందుకంటే ఎక్కుతా అంటే ఫస్ట్ లోపల పోయినాక కింద పడుతుంది. ఆమె గురించి నాకు తెలుసు కదా. జంప్ చేసేది మమ్మీ, జంప్ చేసేదే. మరి మీకు అంత స్టామినా లేదు, ఎందుకంటే అన్నం సరిగ్గా తినవు కదా. అవునండి, మా పాప అన్నం సరిగ్గా తినదు, బలం లేదు, ఏం లేదు అసలే. మా కన్నయ్యకి చూపిస్తుండు వాళ్ళ డాడీ, అది చూడరా ఎట్లుందా అని. ఆ కొలంబస్ చూడడానికి స్మూత్గా అనిపిస్తుంది, కానీ అది ఎక్కితే మాత్రం వెనకకు పోయి మళ్ళీ ముందుకు వచ్చేసరికి కడుపులో పేగులు నోట్లోకి వచ్చినట్టే అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఒకసారి బాగా ఎక్స్పీరియన్స్డ్ అనమాట నాకు. కడుపులో తిప్పుతుంది అసలు అది ఎక్కితే మాత్రం. మా కన్నయ్యని కారు ఎక్కుతావా అని అడుగుతుండు వాళ్ళ డాడీ. అయ్యవా పిల్లగాళ్ళు చూడండి ఏలాడుతుండు. ఒక అబ్బాయి అయితే ఇద్దరు ఏలాడుతున్నారు ఫ్రెండ్స్. ఆ పిల్లలు వాళ్ళదే అట్టున్నది, అందుకే అట్లా ఏలాడుతున్నారు. మా డాడీ ఎక్కువ అంటుంది కానీ నేను ఎక్కట్లేను ఫ్రెండ్స్. మా కన్నయ్య చూడండి ఎక్కుతావా అని అడిగిన, నేనే అడిగితే ఎక్కుతా అని అంటుండు. వాడికి తెలియదు కదా ఎట్లుంటుంది అనేది. అది తిరుగుతుంది, పిల్లలు తిరిగేసరికి వానికి కూడా ఎక్కాలనిపిస్తుంది, ఎక్కుతా అని అంటున్నాడు. ఈ ఎగ్జిబిషన్లో ఎక్కువ పిల్లలకి సంబంధించినవి, లేడీస్కి సంబంధించినవే ఉంటాయి మొత్తం. అగో నైస్ ఎత్తుకుంది, ఇవన్నీ ఎక్కిపిస్తా అని ఎత్తుకుంది. ఫస్ట్ ఆమె ఎక్కదంట, వాడు ఎక్కుతా అని అంటుండు. మా వారికి వాళ్ళ ఫ్రెండ్ కలిసిండు. చూడండి అతను ఇద్దరు పిల్లల్ని ఎట్లా ఎత్తుకున్నాడో. చిన్న పిల్లల్ని తీసుకొని కూడా వస్తున్నారు ఎగ్జిబిషన్కి. కొలంబస్ని చూస్తేనే నాకు ఇంతకుముందు నేను చేసిన ఎక్స్పీరియన్స్ గుర్తొస్తుంది నాకు. అది నేను ఎక్కుతా అంటే మా అమ్మ ఎక్కిండిస్తలేదు ఫ్రెండ్స్. పెద్దవాళ్ళకి ఎట్లా ఉంటుంది, చిన్నపిల్లలు అసలే తట్టుకోలేరు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మేము ఈ ఛానల్ కొత్తగా పెట్టినాం, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నల్గొండలో ఎగ్జిబిషన్ ఎలా ఉందో కామెంట్లో రాయండి. మీరు నల్గొండలో ఉన్న వాళ్ళైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నల్గొండలో ఉండే ఎగ్జిబిషన్ వెళ్ళిన వాళ్ళు కామెంట్ చేయండి. ఒక్కసారి మీరు కూడా నల్గొండలో ఉన్న వాళ్ళు ఎగ్జిబిషన్ రండి ఫ్రెండ్స్. ఇక్కడ బ్రేక్ డ్యాన్స్ ఉంది చూడండి. ఒకసారి బ్రేక్ డ్యాన్స్ నైసి పుట్టక ముందుకు ఒకసారి నేను మా వారిద్దరం బ్రేక్ డ్యాన్స్ ఎక్కినాము. మా వారు వద్దు నేను రానంటున్నా కూడా తీసుకుపోయి ఎక్కినాము. ఎక్కిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అప్పుడు అంటుండు, అమ్మ ఇంకోసారి అస్సలు ఎక్కను నేనని అంటున్నాడు ఫ్రెండ్స్. నిజంగానే బ్రేక్ డ్యాన్స్ ఫస్ట్ చూడడానికి మంచిగా అనిపిస్తుంది. అది దాని మీదకి ఎక్కినాక అటు ఇటు అసలు నెక్స్ట్ అది ఎటు సైడ్ వెళ్తుందో మనకే అర్థం కదా బ్రేక్ డ్యాన్స్. కానీ బాగుంటుంది, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. కానీ నేను ఎక్కుతా అంటే మా మమ్మీ వింటలేదు. నువ్వు నైస్ ఎక్కాలంటే ఆమెతో పాటు ఇంకొకరు ఉండాలి, ఎందుకంటే అది ఇట్లా అటు ఎటు పోతూ ఉంటుంది. ఆ ఒక్కటి ఉండలేదు. ఎందుకు డాడీ ఉన్నాడుగా. డాడీ అప్పుడు ఒక్కసారి ఎక్కే మళ్ళీ ఎక్కనని అన్నాడు అనమాట. కన్నయ్య ఎక్కుతాడంట చూడండి, ఎక్కుతా అని చెప్తుండే వాళ్ళ డాడీ తోటి. ఏదైనా ఎక్కుతావా అని అంటే ఎక్కుతా అని తలకాయ ఊపుతున్నాడు ఫ్రెండ్స్. చూడండి అందరు వస్తున్నారు, కొలంబస్ ఎక్కి దిగి వస్తున్నారు. వాళ్ళకి అర్థమై ఉంటుంది ఇంకోసారి ఎక్కొద్దు అని అనుకుంటారు. ఎక్కుతారు మమ్మీ వాళ్ళు. ఎందుకుంటుంది
కన్నయ్యని కారు మీద ఎక్కియడానికి తీసుకొచ్చినాము. ఎక్కిస్తున్నాడు చూడండి, వాడు ఎక్కుతా అన్నాడు. వాళ్ళ డాడీ ఎక్కిస్తుంటేనేమో కూర్చోట్లేడు. అగో నైసిని పిలుస్తున్నాడు ఎక్కుదురా అని. ఇప్పుడు నైసిని ఎక్కిస్తున్నాం వాడి కోసం అని. వాడు స్టీరింగ్ చూడండి ఎట్లా తిప్పుతున్నాడో. నైసీ వచ్చింది చూడండి. ఒక్క దాంట్లో ఒక్కరే కూర్చుంటారు యాక్చువల్గా, కానీ ఇప్పుడు వీడి కోసమనే ఆమె కూర్చోవాల్సి వస్తుంది. అక్కడ స్టీరింగే లేదు మమ్మీ, తోలు అంటుంది నన్నైతే కన్నయ్య. స్టీరింగ్ దగ్గరనే వాడు కూర్చుండు కదా, వాడు చూడండి కింద పడతాడని భయం వచ్చింది. చాలా ఫాస్ట్గా తిప్పుతారు అనమాట వాళ్ళు. నవ్వుతున్నాడు చూడండి కన్నయ్య. ఏదేమైనా పిల్లలు ఎంజాయ్ చేస్తే చాలండి, మనకు చాలా హ్యాపీ. నాకు 2 minutes కడుపులో తిప్పింది ఫ్రెండ్స్ నాకైతే. అమ్మా నాకు తెలుసు నీకు కడుపులో తిప్పుతుంది అనే విషయం. మా డాడీని ఆపు అంటే ఆపట్లేడు ఫ్రెండ్స్. మా డాడీ అయితే కన్నయ్య చూడండి అసలు మంచిగా ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ వేరే పిల్లలు ఉన్నారు, వాళ్ళు చూస్తున్నారు అనమాట వీల్ సైడ్ ఎక్కకుండా. వాడు పెద్ద ఫీల్ అవుతుంది నేను ఒక్కనే ఎక్కినా అని. వాడితో పాటు ఎవ్వరు లేరు కదా ఇంకా, అందుకే వాళ్ళ సైడ్ చూస్తున్నాడు అనమాట. ఎట్లా నవ్వుతున్నాడో చూడండి. ఊరు అయినా కానీ చాలా ఫాస్ట్గా తిప్పుతుంది. స్టీల్ పట్టుకొని రౌండ్గా తిప్పుతుంది మా తమ్ముడైతే. స్పీడ్ ఎక్కువైంది. నైస్ ఏమో వాడిని స్టీరింగ్ పట్టుకొని ఇస్తలేదు, కింద పడతాడని. అయిపోయింది. వాడు చూడండి ఇప్పుడు తిప్పుతున్నాడు స్టీరింగ్, ఎట్లా తిప్పుతున్నాడు. ఇప్పుడు దిగమంటే అస్సలు దిగడు ఫ్రెండ్స్, దిగమంటే దిగుతలేడు. ఆ స్టీరింగ్ తిప్పుకుంటేనే కూర్చుండ్రు, ఆపేసినా కూడా. నైస్ని దిగమన్నాం ఫస్ట్, నైస్ దిగుతుంది. ఇప్పుడు యాక్చువల్గా ఒక్కరికి 50 రూపీస్ అనమాట. అయితే ఇద్దరు ఎక్కిరు కదా 100 రూపీస్. అయితే మా వారు 50 రూపీస్ ఇస్తున్నారు అనమాట, ఎందుకంటే ఆల్రెడీ టైం 9:30 అయిపోయింది. 100 రూపీస్ ఏమంటే అస్సలు ఇస్తాడు. ఇప్పుడు ఎవరన్నా లేరు అసలు, వస్తలేరంటే వస్తారు అని వాదిస్తున్నాడు ఆ అబ్బాయి. అనుకున్న ఆమె కూడా బాబుని ఎక్కించింది. ఆమె కూడా మనీ ఇవ్వాలన్నా ఇవ్వద్దా అని ఆలోచిస్తుంది. ఇంకా ఎక్కియలేదు, ఎక్కిద్దాం అనుకుంటుంది. సర్లే అనేసి అబ్బాయి దిగు అనేసరికి ఇక అన్నయ్య దిగుతున్నాడు. అప్పటివరకు దిగమంటే అస్సలు దిగట్లేడు. మొత్తానికైతే ఒక రైడ్ ఎంజాయ్ అయిపోయింది అన్నమాట. కడుపులో ఇప్పింది మమ్మీ నాకైతే. ఇప్పిందా నిజంగానే? మా మమ్మీ చూపించుకున్నా ఏది ఎక్కనిస్తలేదు, చిన్నపిల్లలు ఒక్కటి ఎక్కిపించింది. కానీ ఇప్పుడు నువ్వు చిన్నపిల్లలు కాబట్టి చిన్నపిల్లలవే ఎక్కాలి. 10th వచ్చినాక అప్పుడు పెద్దవి ఎక్కాలి. నేను ఒకటి ఎక్కియమన్నా కానీ ఎక్కియలేదు నువ్వు. ఇవన్నీ ఫుడ్ కోర్ట్స్ చూడండి. ఇక్కడ వాటర్లో కొంతమంది ఆడుకుంటారు ఫ్రెండ్స్ వాటర్లో. పెద్ద పిల్లలు కూడా అందులోకి ఎక్కిరు. నేను ఎక్కుతా అంటే ఎందుకు ఎక్కనియలేదే? వాటర్లో పడిపోతావని ఎక్కనియలేదు. చూడండి పిల్లలు ఎట్లా ఆడుకుంటున్నారు. అది ఇంకొకటి పిల్లలు ఆడుతుంది. ఇంకొకటి ఇందులో 2 బైక్స్, జీప్, హెలికాప్టర్ అన్నీ కలిపి ఉన్నాయి. హాయ్ చెప్తుంది చూడండి, వాళ్ళు కూడా హాయ్ చెప్తున్నారు. ఎట్లా చేసిరో చూడండి, వాటర్ పోసి అందులో పిల్లలు ఆడుకోవడానికి. కొన్ని ఎక్కుతా అంటే మా మమ్మీ ఎక్కడి నుంచి లేదా
మా కన్నయ్యని అది ఎక్కించింది చూడండి, వాడు జంప్ చేయమంటే. అది స్ప్రింగ్ యాక్షన్ లెక్క ఉంటుంది. వాడు జంప్ చేయమంటే ఏం చేస్తాడు. వేరే ఆమె వచ్చి అక్కడ టికెట్ ఇస్తారు కదా, పంపించండి లోపల పంపించండి అని అంటుంది. ఎందుకంటే వాళ్ళకి టికెట్ మనీ వస్తుంది కదా పంపిస్తే. కానీ అంత చిన్న పిల్లగాడు లోపలికి వెళ్ళి ఒక జంప్ చేయగానే వాడు కింద పడతాడు ఎల్లెలకల. అందుకే నేను వద్దని చెప్పిన, లోపల పంపించొద్దని చెప్పిన. వాడు చూడండి ఒక వేరే లెవెల్లో నిలబడ్డాడు. వానికి భయం అవుతుంది లోపలికి పోతున్నాను. వాళ్ళు లోపలికి వెళ్దాం రా నైసి అని ఆమెను పిలుస్తుండు. ఆమెకు ముందే చాలా భయం కాబట్టి ఆమె వెళ్తలేదు. మళ్ళీ అది ఎక్కుతా ఇది ఎక్కుతా ఉంటుంది కానీ ఏదైనా ఎక్కడానికి భయపడుతుంది. మళ్ళీ ఇంకో మా నైసి మళ్ళీ ఇది ఎక్కుతా అంటుంది. ఏది చూసినా ఎక్కుతా అని అంటుంది కానీ అది ఈజీయా మమ్మీ? అది ఈజీయే కానీ మళ్ళీ నైసి ఎక్కిందనుకో మళ్ళీ కన్నయ్య కూడా పోతా అని ఏడుస్తాడు. వాడికి అది వాడు ఎక్కడానికి పోయి మొత్తం డొర్లుకుంటూ కిందికి వచ్చేస్తాడు. వాడు చారడం ఏమో కానీ అందుకే నైసిని ఏమొద్దు నైసి అని చెప్పేసి ఇక మేము పక్కా తీసుకెళ్దామని నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తీసుకెళ్దులే. కానీ పిల్లలు ఇట్లా ఆడుకుంటారు అనమాట. చూడండి మొత్తం ఖాళీగా ఉంది. 9:30 10 అవుతుంది. జనాలు అందరూ వెళ్ళిపోతున్నారు. ఏదన్నా ఒక గేమ్ ఆడాలని అనుకుంటున్నాము. ఇప్పుడు అయితే ఒక గేమ్ ఆడేసినాం. ఇక్కడ ఒక గేమ్ ఉంది చూడండి, బాల్స్ వేయాలి. ఏం గేమ్ అమ్మది? బాల్స్ వేస్తే ఆ బాల్స్ ఆ నెంబర్స్ మీద పడతాయి. మనకు ఎక్కువ నెంబర్ వచ్చింది అనుకోండి మంచి గిఫ్ట్ వస్తుంది. అదే తక్కువ నెంబర్ వస్తే ఇప్పుడు చూడండి మేము బాల్స్ వేస్తాము, మాకు ఏ నెంబర్ వస్తుందో చూడండి, ఏ గిఫ్ట్ వస్తుందో చూడండి. నాకు ఏ నెంబర్ పడ్డది? మా కన్నయ్య కూడా వేస్తాడు చూడండి. ఇప్పుడు నైస్ వేసింది 2లో పడ్డది. కన్నయ్య వేసిండు చూడండి. అయ్యా కన్నయ్య వేసింది 4లో పడ్డట్టుంది. అయిపోయినాయి బాల్స్. ఇప్పుడు ఆమె కౌంట్ చేస్తుంది ఎంత నెంబర్ వచ్చిందని. మాకు వచ్చిన నెంబర్కి ఏం గిఫ్ట్ వచ్చిందో చూడండి ఫ్రెండ్స్, ఒకసారి నవ్వకండి. సబ్బు పెట్టే వచ్చింది ఫ్రెండ్స్. ఆ గేమ్కి ఎంతో తెలుసా? 70 రూపీస్. 70 రూపీస్ పెడితే సబ్బు పెట్టి వచ్చింది అనమాట. మా డాడీ వద్దన్నాడు, వేరే తీసుకోన్నాడు. అప్పుడు మా వారు సబ్బు పెట్టి వద్దు, దాని బదులు వేరే ఇస్తారా అని అడిగిండు. ఇచ్చిరండి. ఏమి ఇచ్చిరో చూడండి ఒకసారి మీరే. చూస్తే నవ్వుతారు మీరు. $70 పెట్టి అది తీసుకున్నాం అనమాట ఆ గేమ్ ఆడి. ఇలాంటివి జరుగుతాయని మనకు తెలుసు కానీ ఎందుకో ఒకసారి ఆడాలనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు ఆడాం కదా, ఇలాంటివి వచ్చినప్పుడే. సర్లేండి పోతే పోయినవి కానీ ఎంజాయ్ చేస్తే చాలు. ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అని ఎంజాయ్ చేస్తాము. ఇక్కడ చూడండి వీళ్ళు మన సబ్స్క్రైబర్స్ గుర్తుపట్టి హాయ్ చెప్తున్నారు. చూడండి మొత్తం ఎంత ఖాళీగా ఉన్నదో. వాళ్ళు మన సైడే చూస్తున్నారు ఊరికే. ఇప్పుడు మనం చేయాల్సింది షాపింగ్. ఇప్పుడు పిల్లలకి ఇష్టమైంది ఇది కూడా షాపింగ్. స్కూల్ స్టార్ట్ అయితే ఇప్పుడు చూడండి ఏం జరుగుతుందో. ముందు ఈ వీడియోలో ఇంకా చాలా ఫన్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూడండి ఫ్రెండ్స్, మొత్తం స్కూల్కి సంబంధించిన ఐటమ్స్ ఉన్నవి. పెన్స్ చూడండి, ఫిష్ పెన్ అంట. ఫిష్ పెన్. ఇదేం పెన్? ఇది బాగుంది చూడండి, గ్లాస్ లాగా వచ్చింది కానీ కింద పడితే పగిలిపోద్ది. పెన్నే ఇది కూడా. అంబ్రిల్లా పెన్. ఇది పెన్సిల్. ఈ పెన్సిల్ నార్మల్గా స్టేషనరీలో కూడా దొరుకుతుంది, చూసిన నేను చాలాసార్లు. అంబ్రిల్లా పెన్. ఇంకా ఇది తీసుకుంటుందంట, మన ఐస్ ఇది తీసుకుంటా అంటుంది. నీకు ఏమేమి నచ్చినాయో అవన్నీ తీసుకోమని వదిలేసేసినాం ఇక ఆమెకి.
ఆమె సెలెక్ట్ చేసుకుంటుంది. ఐస్ క్రీమ్, కోన్ ఐస్ క్రీమ్ పెన్. ఇది కూడా బ్యాక్ సైడ్ అనుకోని నేను బ్యాక్ సైడ్ ఓపెన్ చేసిన, కానీ ఇది బ్యాక్ నుంచి కాదు, ఫ్రంట్ నుంచి ఉంది చూడండి ఓపెన్ చేసేది. పెన్నే ఇది కూడా. అన్ని పెన్సే ఉన్నాయి ఫ్రెండ్స్, పెన్సిల్స్ కన్నా. ఇవన్నీ పెన్స్ చూడండి. గన్ది పెన్, గన్ పెన్, గన్స్ ఎక్కువ ఉన్నాయి, బాయ్స్కి సంబంధించినవి అన్నమాట ఇవి. ఇక్కడ సీజర్ ఎరేజర్ మమ్మది. లిప్స్టిక్ ఎరేజర్, గిటార్ లోపల ఎరేజర్స్ వచ్చినాయి చూడండి, చిన్న చిన్న బుడ్డి ఎరేజర్స్ వచ్చినాయి. అది నేను తీసుకున్నా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఎరేజర్స్, పైనాపిల్, స్ట్రాబెర్రీ, గ్రీన్ యాపిల్, బనానా, 4 ఎరేజర్స్ వచ్చినాయి ఒక పాకెట్లో. చాలా రకరకాలుగా ఉన్నాయి. పిల్లలను తీసుకొస్తే ఇక ఇదే బాధ, అది కావాలి ఇది కావాలంటారు. లిప్స్టిక్ ఎరేజర్ చూడండి, లిప్స్టిక్ ఎరేజర్. కన్నయ్య వచ్చిండు చూడండి, కిందికి దిగిండు కన్నయ్య. మా సార్ చూడండి, జెంట్స్ ఇంతే కదా, షాపింగ్ అనేసరికి అటు పక్కకి వెళ్ళిపోతారు. ఎందుకంటే పిల్లలు ఏం చేస్తారు, సతాయిస్తారు. డాడీ నాకు ఇది కావాలి, మమ్మీ ఇది నాకు ఇది కావాలి. కన్నయ్య పిలుస్తున్నాడు చూడండి, ఏదో కావాలని పిలుస్తున్నాడు, వాళ్ళ డాడీని పిలుస్తున్నాడు. వాడికి ఏం కావాలనో ఇప్పుడు స్టేషనరీ పిలుస్తున్నాడు, కానీ వాళ్ళ డాడీ వస్తలేడు. ఎందుకంటే సతాయిస్తారనే దింపిండు, నాకు వదిలేసిండు అనమాట. చూస్తున్నాడు వాడు, ఏంటివి ఇవన్నీ చూస్తున్నాడు, తీస్తుండు. నైస్ వద్దని అందులో పెడుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ పెట్టినవి మొత్తం ఎరేజర్స్. ఇంకా పైన మన ఎరేజర్స్, అవి కూడా ఎరేజర్స్, అన్ని ఎరేజర్సే ఉన్నాయి. అవి ఎరేజర్స్ కాదు మమ్మీ, ఇవన్నీ ఎరేజర్స్ ఉన్నాయి. ఇవన్నీ ఏంటో ఇక ఓపెన్ చేసి చూడలేదు. కొన్ని ఎరేజర్స్ కూడా ఉన్నాయి, చిన్న చిన్న పెన్స్ అనుకుంటా, పెన్స్, స్పైడర్ మ్యాన్ కూడా ఉన్నాయి. ఇక్కడ వాటర్ కలర్స్ ఉన్నాయి. లిప్స్టిక్ ఎరేజర్ ఉంది, లిప్స్టిక్ పెన్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఆ పెన్ తీసుకుంటా అంటుంది నైస్గా, నేనే వద్దు కింద పడితే పగిలిపోతుందని వద్దు అని చెప్పిన అక్కడ పెట్టేసింది. అంబ్రిల్లా పెన్ భలేగా ఉంది, కానీ స్కూల్లోకి ఇవన్నీ అలౌ చేయరు. లాస్ట్ ఇయర్ తీసుకుంది కానీ వాళ్ళ మేడం వద్దని చెప్పింది, మళ్ళీ ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోయింది. అన్నయ్య చూడండి అవన్నీ తీసుకుంటాను, వాళ్ళ డాడీని పిలుస్తుండు. ఇప్పుడు వచ్చిండు వాళ్ళ డాడీ. ఏమో తీసుకోండి ఫ్రెండ్స్. అమ్మో నాకు వద్దురో నాయన అనుకుంటూ వెళ్ళిపోతుండే వాళ్ళ డాడీ. వాడు తీసుకొని పోతుంటే వద్దు కన్నయ్య అని పెట్టేసి అని చెప్పిన నేనే, అందులో పెట్టేసిండు. అన్నీ వెరైటీగా ఉంటాయి, పిల్లలను ఆకర్షించే విధంగా తయారు చేస్తారు అందరూ. ఇది బాస్కెట్బాల్ గేమ్, అది ఈ చిన్నపిల్లలు ఆడుకునే గేమ్. షూ షార్ప్నర్ చూడండి ఎంత బాగుందో. తీసుకుంటుంది అన్నీ, ఆమెకు నచ్చినవన్నీ ఆ ట్రేలో పెట్టేసుకుంటుంది. ఏది చూసినా 50 రూపీస్, 70 రూపీస్ అట్లనే ఉన్నవి. 30 రూపీస్వి చాలా తక్కువ. చూడండి ఇప్పుడు బాయ్స్కి సంబంధించింది వచ్చింది. మా కన్నయ్య ఎక్కువ అన్నం తినేటప్పుడు చూసే వీడియోస్ ఏంటివో తెలుసా అండి, జేసీబీ వీడియోస్. జేసీబీ ఎక్కడుంది అని వెతుకుతున్నాం. జేసీబీ, ఓకే జేసీబీ కనిపించింది, ఇదిగో ఇక్కడ ఉంది. ఇప్పుడు వాడికి తీసుకుంటున్నాం అది. వాడు చూడండి వెరైటీ చూస్తున్నాడు. మా తమ్మునికి జేసీబీ అంటే భయం, ఎందుకంటే జేసీబీ తీసుకున్నాడు. ఇంటి ముందర రోడ్డు అంటే డ్రైనేజ్ పనులు జరిగినప్పుడు జేసీబీ వచ్చింది, దాన్ని చూసి భయపడుకుంటూ అన్నం తినేది వాడు. అట్లా టీవీలో జేసీబీ చూపిస్తూనే అన్నం తింటుండే ఇప్పుడు కూడా. కానీ ఇప్పుడు వాడే జేసీబీ కొనుక్కుంటుండు టాయ్. మా డాడీ వచ్చి తీసుకుంటా. మా డాడీ వచ్చి 2 ఎందుకు రా అనుకుంటున్నాను.
బైక్ బాగుంది చూడండి, రాయల్ ఎన్ఫీల్డ్ బైక్. అది వాడు కావాలని తీస్తుండు అందులో నుంచి, వద్దనేమో మా వారు అందులో పెట్టిస్తుండు. కథం పద 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 అని తీసుకెళ్తుండు. మా డాడీ ఓపిక పోయింది ఫ్రెండ్స్. ఇక వాడేమో వస్తలేడు, వాళ్ళిద్దరు వెళ్ళిపోతురు. నైసి వాళ్ళ డాడీ ఇద్దరు వెళ్ళిపోతురు. వాడు రమ్మంటే వస్తలేడు, ఆ టాయ్స్ దగ్గరనే నిలబడ్డాడు. మేము ఇంకొక టాయ్ కోసం పోతున్నాం. ఇప్పుడు వస్తున్నాడు వాడు, వాళ్ళు వెళ్ళిపోతురని వస్తుండు, కానీ మళ్ళీ వెళ్ళట్లేడు, ఎత్తుకోమంటుండు నన్ను. ఏడికి వెళ్ళినా మా తమ్ముడు ఎత్తుకో అంటాడు. ఇప్పుడు వచ్చినాయి చూడండి ఫ్రెండ్స్, అమ్మాయిలకు సంబంధించినవి క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్, అవన్నీ నైస్కి సంబంధించినవి ఇక్కడ ఉన్నాయి. కానీ రేట్స్ మాత్రం చాలా ఉన్నాయి. 10 రూపీస్కి 20 అంటారు. కన్నయ్యకి తీసుకున్నాం చూడండి, చోటా భీమ్ గద తీసుకున్నాము. వాడు అదే కావాలని పట్టుకున్నాడు. ఇక వాడు కావాలన్నప్పుడు ఇప్పియాక తప్పదు కదా. వాళ్ళ డాడీ చూడండి ఎట్లా కొడుతున్నాడు, అది దెబ్బ తాకదు. ఒకటి సెలెక్ట్ చేసుకొని ఆమెకి ఇస్తే ఆమె గాలి కొట్టి మనకి ఇస్తుంది అన్నమాట. ఇలాంటి టాయ్స్ నా చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం, ఇంకా చూస్తూనే ఉన్నాయి. ఆ బాల్ చూడండి ఎంత పెద్దగా ఉన్నదో. మన వయసు చిన్నపిల్లలాగా బాల్ని పట్టుకొని చూస్తుంది ఆడుకుందామని. ఆమెకి గాలి కొట్టేమని ఇచ్చినాము, తీసుకుంది. దానికి గాలి కొట్టిస్తానికి వాడు అందులో నుంచి లాగుతుండు చూడండి, అది వస్తుంది అందులో నుంచి లాగితే. ఆమె తీసుకుంది, అది లోపల పెట్టేసింది వాడు లాగుతున్నాడని. కన్నయ్య తీసుకున్నట్టు అదే నైస్. చూడండి ఎట్లా చూస్తున్నదో, ఏం చూస్తుందో అర్థమవుతలేదు కానీ అట్లా చూస్తూ ఉంది. అది 70 రూపీస్ అంట. మా సార్ 50 రూపీస్ ఇస్తే ఆమె ఎందుకు తీసుకుంటుంది? 70 ఏమన్నది, ఇవ్వాలి కదా. వాళ్ళు 10 రూపీస్ కూడా తగ్గిస్తలేరు అస్సలే. కన్నయ్య ఆడుకుంటుంటే నైస్ గుంజుకుంటుంది, గుంజుకొని ఆడుకుంటుంది. ఇచ్చేసింది మళ్ళీ. దాని కింద కొట్టి ఇక్కడనే పగల కొట్టేటట్టు అనిపిస్తుంది. కింద కొడుతుండు వాడు, ఓకే. దాన్ని వాడు బ్యాట్ అనుకొని కింద కొడుతుంది. వాడిగా టాయ్స్ దగ్గర నుంచి కదలట్లేడని ఇక ఎత్తుకుంటూ వాళ్ళ డాడీ. ఇక్కడ చూడండి అందరూ ఎవరన్నా కస్టమర్స్ వస్తారా అని చూసుకుంటూ నిలబడ్డట్టే ఉంది. 10 అవుతుంది టైం, ఎవ్వరు లేరు, జనాలు చాలా తగ్గిపోయినారు. ఇక్కడ కూడా స్టేషనరీకి సంబంధించినవి పెన్స్, పెన్సిల్స్, ఎరేజర్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ కూడా. నాకు అవన్నీ కొనాలనిపిస్తుంది. ఎవరికైనా చిన్నప్పుడు అలాగే అనిపిస్తుంది. మనకు కూడా చిన్నప్పుడు మనల్ని తీసుకెళ్తే మనకు కూడా అది కావాలి ఇది కావాలని ఏడ్చిన రోజులు కూడా ఉన్నవి. అక్కడ జీన్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ అమ్మాయిల బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, క్లిప్స్ అవన్నీ ఉన్నాయి. జనాలు ఎవ్వరు లేరు కాబట్టి మంచిగా నిమ్మలంగా ఎంత స్లోగా చేస్తున్నాం షాపింగ్. ఇయర్ రింగ్స్ బాగున్నాయి చూడండి, లైటింగ్కి మెరుస్తున్నాయి చాలా. మన ఐసీ ఉండి అది తీసుకుందాం ఇది తీసుకుందాం అంటుంది.
చాలా బాగున్నాయి. ఇవి చూడండి ఎంత బాగున్నాయి, ఎట్లా మెరుస్తుందో. చూస్తుంటే అన్నీ తీసుకోవాలనిపిస్తుంది కానీ రేట్లు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి. కన్నయ్య కిందికి దిగిండు, ఇక వెళ్ళిపోతున్నామని చెప్పిండు వాళ్ళ డాడీ. కథం ఇంకా అది అక్కడ పడేసిన అంటే వాడు అనుకుంటుండే ఇక ఇది మనం తీసుకెళ్ళొద్దేమో ఇంటికి అని అనుకుంటుండు, అందుకే అక్కడ పడేసిండు. మళ్ళీ ఇక తీసుకున్నాం మేము. మళ్ళీ మనం స్టార్టింగ్ ఎక్కడి నుంచి వెళ్ళామో అక్కడికి వచ్చేసినాం చూడండి. ఇక్కడ లోపలికి వెళ్ళి మనం అట్లా లాస్ట్ నుంచి బయటకు వెళ్ళామన్నమాట. అటు సైడ్కి వెళ్ళినాం. మళ్ళీ ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళి బయటికి వెళ్ళే దగ్గర మళ్ళీ అది కనిపించింది. ఇది ఎగ్జిబిషన్ ఫ్రెండ్స్. 1 వీక్ నుంచి మన ఐసి వెళ్దాం అన్నది, ఇక వెళ్ళినాం, అయిపోయింది. బాగా ఎంజాయ్ చేసిరు పిల్లలు. చూడండి ఎట్లా కొడుతున్నాడు మా సార్ నెత్తి మీద. ఫోటోకి ఒక పోజ్ ఇచ్చేసినాము, అయిపోయింది. ఖతం, ఓవర్, ఎగ్జిబిషన్ అయిపోయింది. ఇంకా మన ఐసే ఏమంటుందో తెలుసా, మళ్ళీ ఒకసారి వద్దాం మమ్మీ అని అంటుంది. ఒకసారి వచ్చిన దగ్గరికి మళ్ళీ ఏమొస్తుందని చెప్పండి. ఒక్కసారి ఫోటో పోజ్ ఇద్దాం అన్నట్టుగా బయటకు వచ్చినాక ఒక ఫోటో తీసుకున్నాం ఫ్రెండ్స్. గైస్ మర్చిపోకండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం. వీడియో ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇప్పుడు 10 అయిపోయింది టైం. 1 అవర్ దాటిపోయింది. మేము అందులోకి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇక. ఊకే మా డాడీ దాంతో కొడుతుండే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.